సో ఈరోజు మనం వచ్చేసి ఆర్ఎం థియరీ గురించి ఆర్ఎం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆర్ఎం ప్రాబ్లమ్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కోరిలేషన్. సో చై స్క్వేర్ మెథడ్ అనమాట. సో చై స్క్వేర్ టెస్ట్. సో ఈ చై స్క్వేర్ టెస్ట్లో ఫస్ట్ మనకేమి ఇస్తారు అంటే ఒక టేబుల్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో మనకేమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చారు. వాళ్ళలో హిందూ రిలీజన్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది, నాన్ హిందూ ఎంతమందో ఇచ్చారు. ఇంకా వాళ్ళలో టీ ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు, కన్జ్యూమింగ్ టీ. అలానే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలానే నాట్ కన్జ్యూమింగ్ టీ, ఎంతమంది టీ కన్జ్యూమింగ్ చేయట్లేదు, నాట్ కన్జ్యూమింగ్ టీ. చూసుకుంటే ఫస్ట్ 1236 మెంబర్స్ ఉన్నారు. నాన్ కన్జ్యూమింగ్ టీ వచ్చేసి 564 మెంబర్స్ ఉన్నారు హిందూస్లో. అలానే నాన్ హిందూస్లో 164 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 36 మెంబర్స్ ఉన్నారు నాన్ కన్జ్యూమింగ్ టీ, నాన్ హిందూలో. ఇప్పుడు వాల్యూ ఆఫ్ చై స్క్వేర్ మనకి ఎంత ఇచ్చారంటే క్వశ్చన్ ప్రకారం వాల్యూ ఆఫ్ చై స్క్వేర్ ఎట్ 5% ఇచ్చారు. ఇంకా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి 3.9 ఇచ్చారు. సో H0, this is no significant difference between consumption of tea among Hindu as non-Hindu families. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటా నుంచి సొల్యూషన్ అనేది తీసుకురావాలన్నమాట. ఫస్ట్ ఈ టేబుల్ని మళ్ళీ మనం డ్రా చేయాలి. సో ఆన్సర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ హిందూ, నాన్ హిందూ, అలానే కన్జ్యూమింగ్ టీ, నాట్ కన్జ్యూమింగ్ టీ. ఇవి మెన్షన్ చేసిన తర్వాత వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 1236, వీళ్ళు 564, వీళ్ళు 164, వీళ్ళు 36 మెంబర్స్ ఉన్నారు. ఇది మనకి డేటా నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ క్యాలిక్యులేషన్లో ఏంటంటే 1236 ప్లస్ 564 వచ్చేసి 12, 5, 18, 36, 64, 1800. అలానే 160 ప్లస్ 30 వచ్చేసి 190, 190 ప్లస్ 4 ప్లస్ 6 వచ్చేసి 200. సో 1800 ప్లస్ 200 వచ్చేసి టోటల్ ఇక్కడ 200. 1236 ప్లస్ 164 వచ్చేసి 1400. అలానే 564 ప్లస్ 30 వచ్చేసి 594 ప్లస్ 6 వచ్చేసి 600. సో ఇది వచ్చేసి 2000. సో టాలీ అయిందనమాట. అటు టోటల్ క్యాలిక్యులేట్ చేసాం, ఇటు టోటల్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ టేబుల్ గీసాం. అయితే దీన్ని సబ్గా మనం రాసుకోవచ్చు. ఎలా అంటే ఈ చేసిన క్యాలిక్యులేషన్స్ అన్నిటిని ఎలాబరేట్ చేయొచ్చు మనం. ఎలా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ కన్జ్యూమింగ్ టీ హిందూస్ అని, అలానే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ నాట్ కన్జ్యూమింగ్ టీ హిందూస్ అని,
అలానే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ కన్స్యూమింగ్ టీ నాన్ హిందూస్ అని, అలానే దీంట్లో నాన్ హిందూస్లో కూడా టీ ఎంతమంది కన్స్యూమ్ చేయరు, ఇలా వేసేసి ఆ నెంబర్స్ అనేవి ఇటు రాసేయచ్చు. సో 1236 ఇది గివెన్ డేటా కింద రాయొచ్చు. 164 564 36. సో స్టెప్ 1 కింద గివెన్ అని చెప్పి ఇది రాసి స్టెప్ 2 కింద ఇది రాయాలి, ఈ టేబుల్ గీయాలి. దాని తర్వాత అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. సో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఏమో ఓతో డినోట్ చేస్తాం, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. అలానే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఈతో డినోట్ చేస్తాం, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఇలా డినోట్ చేసిన తర్వాత సబ్ హెడ్డింగ్స్ పెట్టి ఈ 1236 ఈక్వల్ టు 1800, ఇక్కడ 1800 ఉంది. సో 1236కి కింద 1800 ఉంది, దాన్ని ఇంటూ ఇటు సైడ్ చూసుకుంటే 1236కి అటు సైడ్ ఏముంది 1400 ఉందన్నమాట. సో కింద టోటల్ ఎంత ఉంది, ఇటు సైడ్ టోటల్ ఎంత ఉంది, ఈ రెండు అయిపోయిన తర్వాత టోటల్ అసలు మొత్తం ఎంత ఉంది 2000. సో 2000 అంటే 20 క్యాన్సిల్, 20 18 9 10, సో 1260 వచ్చింది. ఇలానే సిమిలర్ వేలో మిగిలినవి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 164కి ఏమేమి ఉన్నాయి, 164 కింద 200 ఉంది. సో 200 ఇంటూ ఇంకా 164కి అటు సైడ్ ఏముంది 1400, అది డివైడెడ్ బై 2000 చేస్తే మనకి వాల్యూ 140 వచ్చు. అలానే ఈ 564 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ 564కి కింద 1800 ఉంది, అలానే అటు సైడ్ వచ్చేసి 600 ఉంది, డివైడెడ్ బై 2000. డివైడెడ్ బై 2000 వేస్తే మనకి ఆన్సర్ 540. ఇదే విధంగా ఈ ఈక్వల్ టు 36 అన్నమాట. సో 36కి కింద మన దగ్గర 200 ఉంది, ప్యారలల్గా చూసుకుంటే 600 ఉంది. సో 200 into 600 divided by 2000 equal to 60. సో కట్ ఇది నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, మన దగ్గర ఉన్న ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, సో వీటికి సంబంధించి ఒక టేబుల్ వేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చి 1236, 164, 564, అలానే 36. వీటి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి 1260, 140, 540, 60. O మైనస్ ఈ ఎంత -24, 24, 24, -24. సో ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ మైనస్ చేయాలి. దాని తర్వాత O మైనస్ ఈ హోల్ స్క్వేర్ క్యాలిక్యులేషన్ చేస్తే 24 స్క్వేర్స్ ఎంత 576, 576, 576, 576. సో O మైనస్ ఈ స్క్వేర్ క్యాలిక్యులేషన్ అయింది. O మైనస్ ఈ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ అంటే 576 బై 1260, 576 బై 140, 576 బై 540, అలానే 576 బై 60 చేస్తే మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి.
ఆ వాల్యూస్ ఏంటి అంటే ఈక్వల్ టు 0.457, 4.114, 1.066, 9.690 ఇవన్నిటిని యాడ్ చేస్తే టోటల్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ అని చెప్పారు. దాని వాల్యూ వచ్చేసి 15.237. అంటే వీటన్నిటిని యాడ్ చేయాలన్నమాట. యాడ్. సో ఇలా యాడ్ చేసిన తర్వాత డిసిషన్ మేకింగ్ చేయాలి. సో డిసిషన్ మేకింగ్లో ఏంటి, మనకిచ్చిన లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎల్ఓఎస్ వాల్యూ అనేది 15.237 ఉంది. ఈ 15.237 అనేది మన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉంది. దేర్ ఫోర్ ఈ చాయ్ స్క్వేర్ ప్రకారం, చాయ్ స్క్వేర్ టెస్ట్ ప్రకారం ఇది రిజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి కోరిలేషన్కి సంబంధించిన సమ్స్. సో కోరిలేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ 2 దేనికి సంబంధించి కోరిలేషన్లో మనకి డేటా ఇచ్చారు. కోరిలేషన్లో ఎప్పుడు 2 వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్లో 100, వైలో 15, 102, 12, 104, అలానే ఇక్కడ 13, 107, ఇక్కడ 11, 105, ఇక్కడ 12, 112, ఇక్కడ 12, 103, వైలో 19. దాని తర్వాత 99 కింద 26 ఈ వాల్యూస్ ఇచ్చారన్నమాట. దీని ప్రకారం మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. సో ఎక్స్కి ఒక కాలం గీయాలి, గీసి వాల్యూస్ని చూపించాలి. ఇది సొల్యూషన్లో ఎక్స్ ఈక్వల్ టు 100, 102, 104, 107, 105, 112, 103, 99. సో ఇవి ఎక్స్ వాల్యూస్. సో టోటల్ ఎక్స్ సమ్మేషన్ ఎంత అంటే 832. ఇవి ఎన్ని ఉన్నాయి, సో ఇవి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8. సో డివైడెడ్ బై 8 చేయాలి. మనకి ఏం రావాలంటే ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ అంటే ఏంటి, మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్, దట్ ఈక్వల్ టు 832/8. సో అరౌండ్ 10 సంథింగ్ వచ్చింది. సో మనకు వచ్చిన వాల్యూ 104. సో 800s are 800, 32 వచ్చేసి 8 4s are 32. సో 104 అన్నమాట. సో ఇలా 104 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే డిఎక్స్ కనుక్కోవాలి. సో డిఎక్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ అన్నమాట. సో దేనికి మధ్య, ఎక్స్కి అలానే ఎక్స్ మీన్కి 100 మైనస్ 104, 102 మైనస్ 104, 104 మైనస్ 104, 107 మైనస్ 104, 105 మైనస్ 104, 112 మైనస్ 104, 103 మైనస్ 104, 99 మైనస్ 104. క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూస్ ఏమొస్తాయంటే -4 2 0 3 1 4 2. సో 112 కదా,
8 plus 4 6 plus 2 8 103 minus 1 99 minus 5. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, dx స్క్వేర్ కనుక్కోవాలి. సో dx స్క్వేర్లో ఇది 16 అయితే, ఇది 4 అయితే, 0 9 1 64 1 24. సో ఇలా వచ్చిన వాల్యూని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. సో అది ఎంత 120. దాని తర్వాత y. సో వైలో మనకి ఏమి ఇచ్చాడు, 15 12 13 11 12 12 19 26. సో వీటన్నిటిని సిగ్మా వై చేస్తే మనకి ఎంత వచ్చింది, 120. మనకి మీన్ రావాలంటే ఏం చేయాలి, సిగ్మా వై డివైడెడ్ బై ఎన్ ఈక్వల్ టు వై డాష్. ఆ వై డాష్ వాల్యూ ఎంత, 120 డివైడెడ్ బై 8. సో 4 2s 4 3s 3/2. సో 30/2. సో 30/2 ఎంత, 15. సో వై మీన్ వచ్చేసి మనకు 15 అని వచ్చింది. సో మనం ఏం చేయాలి అంటే dy కనుక్కోవాలి. dy అంటే ఏంటి, y మైనస్ y బార్. సో y మైనస్ y బార్ అంటే 15 మైనస్ 15 12 మైనస్ 15 13 మైనస్ 15 11 మైనస్ 15 12 మైనస్ 15 12 మైనస్ 15 19 మైనస్ 15 26 మైనస్ 15. సో ఇలా చేసిన తర్వాత మనకు వాల్యూ వస్తుంది. ఇది 0 -3 -2 -4 -3 -3 4 15 5 plus 6 9. Sorry, 11 5 plus 6 11. సో టోటల్ ఇదన్నమాట. ఇలా వచ్చి స్క్వేర్ చేయాలి. సో dy స్క్వేర్ 0 9 4 16 9 9 16 120. సో ఈ వాటిని అన్నింటినీ యాడ్ చేయాలన్నమాట, సిగ్మా dy స్క్వేర్. సో సిగ్మా dy స్క్వేర్ చేస్తే మనకేమొచ్చింది, సిగ్మా dy స్క్వేర్ ఈక్వల్ టు 184. వన్స్ 184 అయిన తర్వాత ఈ dx dyని క్యాలిక్యులేట్ చేయాలి, వీటి ప్రోడక్ట్ని. సో dx ఇంటూ dy. సో dx ఎంత, -4. ఇక్కడ ఏముంది, 0 ఉంది. సో -4 ఇంటూ 0 ఈక్వల్ టు 0. అలానే ఇక్కడ ఏముంది, -3 -2 -4 -3 -3 4 11. -4 20318 20318. -1 -1 6 0 1 -3. సో dx dy వచ్చింది, వాటికి సమ్మేషన్ చేయాలి. సిగ్మా dx ఇంటూ dy వాల్యూ ఎంత, -92. సో ఇది వాల్యూ.
ఇప్పుడు ఏం చేయాలి అంటే కోరిలేషన్ ఫార్ములా వేసుకోవాలి. వి నో దట్ ఏంటి గామా ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై బై రూట్ ఆఫ్ ఏంటి అంటే n ఇంటూ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ దగ్గర ఎంత ఉంది దాని ఇంటూ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ చేయాలి. అలానే మైనస్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్. అది ఎందుకు జీరో ఇస్తారు? సిగ్మా డివై అది ఒక్క నిమిషం 0 ప్లస్ మైనస్ 5 మైనస్ 9 మైనస్ 6 మైనస్ 17 4 11 అవును. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సిగ్మా డిఎక్స్ సిగ్మా డివైది క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే దీనికి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. బై ఇక్కడ ఇంటూ సిగ్మా n ఇంటూ డివై స్క్వేర్ మైనస్ సిగ్మా ఆఫ్ డివై హోల్ స్క్వేర్. సో వాల్యూలు ఎలా వస్తాయి? దట్ ఈక్వల్ టు ఇది మైనస్ 92 వచ్చింది డివైడెడ్ బై రూట్ వేసుకున్నప్పుడు ఇది 8 ఇంటూ 120. సో 8 ఉంది 120 ఉంది. సిగ్మాకి డిఎక్స్ చేస్తే 0 వచ్చింది, దానికి హోల్ స్క్వేర్ కింద అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో రూట్ కూడా ఉంది. అది ఏంటి అంటే 8 ఉంది 184 ఉంది. 184 వచ్చేసి సిగ్మా డివై స్క్వేర్ మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఈ రెండు చేసిన తర్వాత ఒక వాల్యూ వచ్చింది అన్నమాట. వాల్యూ ఏంటంటే 0.07. సో వచ్చిన వాల్యూ -1 నుంచి 1కి మధ్యలో ఉండాలి. రేంజ్ వచ్చేసి -1 to 1. వాల్యూ వచ్చేసి 0 to 1 మధ్యలో ఉంటుంది. సో ఇది అలానే ఉంది కాబట్టి hence approved. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ర్యాంక్ కోరిలేషన్. సో ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తాం అన్నమాట. ర్యాంక్ కోరిలేషన్. ర్యాంక్ కోరిలేషన్లో ఏమైంది అంటే మనకు టేబుల్ ఇస్తారు. సేమ్ 2 వేరియబుల్స్ ఉంటే XY. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 415 ఇచ్చారు, 330 ఇచ్చారు, 434 ఇచ్చారు, 332 ఇచ్చారు, 420 ఇచ్చారు, 328
430, 331, 424, 337, 428, కింద 325. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ర్యాంకింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఆన్సర్. సో ఆన్సర్లో ఎక్స్ ఈ వాల్యూస్ అన్నీ వేయాలి. 415, 434, 420, 430, 430, 424, 428. సో ఇప్పుడు ర్యాంకింగ్ R1X ప్రకారం అన్నిటికన్నా పెద్దది ఏది? 434. సో దీనికి 1 అని ర్యాంకింగ్ ఇవ్వాలి. వీటన్నిటిలో నెక్స్ట్ వచ్చేసి 430. సో దీనికి సెకండ్, తర్వాత 428 తర్వాత 4th, 5th, 6th. సో ఇది ర్యాంకింగ్ అన్నమాట. అలానే వైకి కూడా ర్యాంకింగ్ ఇవ్వాలి. సో వైలో ఏమున్నాయి? 330, 332, 328, 331, 327, 325. సో వీటిలో ఫస్ట్ ఇది R2 ఆఫ్ అని పెట్టుకోవాలి. వీటన్నిటిలో పెద్దది ఏంటి? 332. దీనికి ఫస్ట్ ర్యాంకింగ్. అలానే 331 సెకండ్, 330 థర్డ్, 4th, 5th, 6th. ఇలా ర్యాంకింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ని మైనస్ చేస్తుంది. డి వాల్యూ వచ్చింది. సో 6 - 3, 1 - 1, 5 - 4, 2 - 2, 4 - 5, 3 - 6, 3, 0, 1, 0, -1, -3. సో దీనికి డి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. 9, 0, 1, 0, 1, 9. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ర్యాంక్ కోరిలేషన్ కనుక్కుంటాం. సో ర్యాంక్ కోరిలేషన్ ప్రకారం 1 - సిగ్మా ఆఫ్ డి స్క్వేర్ బై n క్యూబ్ మైనస్ n. సో ఇక్కడ ఉన్న వాల్యూలన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? సో మనకి ఇక్కడ ఆన్సర్ 20 వచ్చింది టోటల్. సో ఈ వాల్యూని, ఈ సమ్మేషన్ వాల్యూని మనం కాడించుకోవాలి. సో దట్ ఈక్వల్ టు 1 - 6 ఇంటూ సమ్మేషన్ ఎంత? ఆఫ్ డి స్క్వేర్ 20. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో n. సో ఇప్పుడు ఏమైంది అంటే 1 ఇక్కడ 6 × 20 120, 216 - 6 that equal to 1 - 120/210. సో 0 0 క్యాన్సిల్, 12 21 3 టేబుల్లో పోయింది. ఈక్వల్ టు 1 - 0.428. 0.572. సో 0.572 వచ్చింది ఇక్కడ వాల్యూ. సో వాల్యూ అనేది 0కి 1కి మధ్యలోనే ఉంది, 1ని మించలేదు. సో 0 అంటే దానికి లీనియారిటీ పెద్దగా లేదని అర్థం.
0 అంటే నో లీనియారిటీ, 1 అంటే లీనియారిటీ ఉందని. సో లీనియారిటీ ఉంది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. కోరిలేషన్ అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ మనం చేసే సమ్ వచ్చేసి రిగ్రెషన్. సో రిగ్రెషన్ కాన్సెప్ట్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ వై ఇచ్చారు, రిగ్రెషన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. 2 7 6 2 4 1 3 1 2 2 2 3 8 2 4 6. ఇది అతను ఇచ్చిన డేటా. దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవాలి, రిగ్రెషన్ అనేది కనుక్కోవాలి. సో రిగ్రెషన్ కనుక్కోవడానికి మనం ఏం చేసాం, ఇందాకట్లా ఎక్స్ ఒక కాలంలో వేసాం, 2 6 4 అలానే 3 2 2 8 4. సో మనకి వీటన్నిటిని యాడ్ చేయగా సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చేసి 31 వచ్చింది. మీన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 31/8 3.875 వచ్చింది. సో ఇప్పుడు డిఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో 2 మైనస్ 8.7 కాబట్టి 4 తీసుకున్నాం, minus 2 6 minus 4 2 4 minus 4 0 3 minus 4 minus 1 2 minus 4 minus 2 2 minus 4 minus 2 8 minus 4 4 4 minus 4 0. సో ఈ వాల్యూస్ వచ్చాయి. అలానే డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసి 4 4 0 1 4 4 16 0 అన్నమాట. ఇప్పుడు ఉన్న సిగ్మా వీటన్నిటికి చేస్తే ఎంత వచ్చింది, 33 వచ్చింది. అలానే వై తీసుకొని వై వాల్యూస్ వేసాం, 7 2 1 1 2 3 2 6. అలానే దీనికి dy ఈక్వల్ టు y మైనస్ బార్. సో వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు సిగ్మా y 24, y బార్ మీన్ వచ్చేసి 24/8, y బార్ ఈక్వల్ టు 3. సో 7 minus 3 4 2 minus 3 minus 1 1 minus 3 minus 2 1 minus 3 minus 2 2 minus 3 minus 1 3 minus 3 0 2 minus 3 minus 1 6 minus 3 3. సో ఈ వాల్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటి స్క్వేర్ చేయాలి. dy స్క్వేర్ 16 1 4 4 1 0 1 9. సో ఇది చేసిన తర్వాత dx ఇంటూ dy చేయాలి. సో dx ఇంటూ dy చేస్తే మనకి -8 -2 0 2 2 0 -4 0 ఈ వాల్యూస్ వచ్చాయి. వీటన్నిటిని ఇక్కడ ఈ సిగ్మా డివై స్క్వేర్ని ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. అలానే సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై వచ్చేసి -60 కాదు. సో -8 -2 10 10 4 4 4 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి -10. సో డిఎక్స్ డివై సిగ్మా డిఎక్స్ డివై వచ్చేసి -10. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటంటే మనం రిగ్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. bxy byx. సో
ఇక్కడ ఏం అడిగారు, బిఎక్స్ వై అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే సిగ్మా డిఎక్స్ డివై. సో ఇక్కడ బిఎక్స్ బివై అడిగాడు. సో బిఎక్స్ అయింది కాబట్టి ఇక్కడ ఏం పెట్టాము, సిగ్మా డివై స్క్వేర్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, -10 డివైడెడ్ బై 36 -0.217. దాని తర్వాత బివైఎక్స్, ఇప్పుడు ఏమైంది, సిగ్మా డివై ఇంటూ డిఎక్స్, ఏ చేసిన వాల్యూ అదే, డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సిగ్మా డిఎక్స్ స్క్వేర్. సో -10 డివైడెడ్ బై 33 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, -0.80 మైనస్ వచ్చింది. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్తో రిగ్రెషన్ లైన్ అనేది ఫామ్ చేయాలి. సో ద రిగ్రెషన్ లైన్ x on y is, సో అప్పుడు ఏం చేయాలి, x అన్నారు కాబట్టి రిగ్రెషన్ లైన్ x on y అన్నాడు కాబట్టి x మైనస్ x బార్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. అదే రిగ్రెషన్ లైన్ ఆఫ్ y ఆన్ x అంటే దానికి రివర్స్లో రాయాలి. సో ఇక్కడ x మైనస్ x బార్ ఎంత, మనకి వచ్చింది 4, bxy వాల్యూ ఎంత -0.277, ఇక్కడ y మైనస్ y బార్ అంటే 4. సో ఇక్కడ మన దగ్గర ఉన్న y వాల్యూ ఏంటి తెలీదు. సో y మైనస్ 3. ఇప్పుడు వీటికి చేయాలన్నమాట, x మైనస్ -0.277 ఇంటూ క్యాపిటల్ Y మైనస్ ఈ రెండు మైనస్లు కలిపేసి ఏమైంది, ప్లస్ అయిపోయింది. సో 0.277 ఇంటూ 3. సో ఇక్కడ x ఇటు ఉంది కదా, ఈ x అనేది అటు సైడ్ వచ్చేసింది. సో 0.814 యాడ్ అవుతే ఎంత వచ్చింది, 4.81. 0.277y ప్లస్ 4.81 అనేది మన రిగ్రెషన్ లైన్ x on y. అలానే సిమిలర్లీ ద రిగ్రెషన్ లైన్ y on x ఈజ్ అంటే y మైనస్ y బార్ byx x మైనస్ x బార్ అని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మన y మీన్ ఎంత 3, అలానే మన byx ఎంత 0.30 x మైనస్ 4. ఇప్పుడు y ఈక్వల్ టు 3 ప్లస్ 0.30 ఇంటూ 4 మైనస్ 0.30x. ఇప్పుడు ఈక్వేషన్ ఏమైందంటే -0.30x ప్లస్ 4.2. ఇది ఇంకో రిగ్రెషన్ లైన్ ఈక్వేషన్ అన్నమాట. సో దీంతో రెండు రిగ్రెషన్ లైన్స్ అనేవి క్యాలిక్యులేట్ అయిపోయాయి. సో సమ్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి చై స్క్వేర్. ఇది ఇందాక ఆల్రెడీ మనం చేసాము.
ఇది ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఇది చేసాము. సో ఇప్పుడు వచ్చేసి దేని గురించి చేస్తున్నామంటే హైపోథసిస్, చై స్క్వేర్ మెథడ్. ఇది చై స్క్వేర్ మెథడ్. సో ట్రైన్డ్ అండ్ అన్ట్రైన్డ్. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి డైరెక్ట్గా డిజిట్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. సో ఇది చై స్క్వేర్లో ఇంకో మెథడ్. ఫస్ట్ చేసింది ఒకటి, ఇది చై స్క్వేర్ సెకండ్ మెథడ్. సో ఇక్కడ సేమే ఉంటుంది, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీస్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. లైక్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. సో నార్మల్లీ మనకి ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి? అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ 43, 32, 38, 27, 38, 52, 36, 31, 31, 32, ఇంకా 24. వీటన్నిటిని మనం యాడ్ చేస్తే మనకి 360 వచ్చింది. టోటల్ ఎంత ఉంది? 10 ఉంది. దాని నుంచి మనకి 36 వచ్చింది. సో దీని నుంచి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఒకటి తీసుకుంటాం. సో ఇది కామన్, అన్నిటికీ ఒకటి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 36, 36. సో యావరేజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఇలా 36, 36, 36 తీసుకున్న తర్వాత O-C చేస్తాం. O-C చేసిన తర్వాత మనకి వాల్యూలు వస్తాయి. ఇక్కడ 4, 3, 7, 32 మైనస్ 4, 38, 6, 2, 27, 36, 3, 6 మైనస్ 9, 38, 36, 2, 52, 36, 16, 0 మైనస్ 5 మైనస్ 4, 24, 6, 6 మైనస్ 12. సో ఇప్పుడు వచ్చిన వాటికి O-E హోల్ స్క్వేర్ చేయాలి. మనకేమొచ్చింది? 49, 16, 4, 81, 4, 16, 256, 0, 16. సారీ, ఇది 33 అన్నమాట. సారీ 39. 39 నుంచి 31, 5. ఈయన వాల్యూ వచ్చేసి 3. ఇది 3 అవుతే ఇది వచ్చి 9, 9, 12, 144. సో మనకి O-Eలు కూడా వచ్చాయి. ఇప్పుడు O-E హోల్ స్క్వేర్ డివైడెడ్ బై E. సో 149 డివైడెడ్ బై 49 డివైడెడ్ బై 36, 16 డివైడెడ్ బై 36. అన్నిటికీ ఈ కామన్. 4 డివైడెడ్ బై 36, 81 డివైడెడ్ బై 36, 1 డివైడెడ్ బై 36, 256 డివైడెడ్ బై 36, 0 డివైడెడ్ బై 36, 25 డివైడెడ్ బై 36, 9 డివైడెడ్ బై 36, 144 డివైడెడ్ బై 36. ఇప్పుడు మనకి కొన్ని వాల్యూలు వస్తాయి. ఆ వాల్యూలు ఏంటంటే 1.36, 0.44, 0.11,
7.11, 0, 0.69, 0. 2.25, ఇప్పుడు 0.11, 7.11, 0, 0.68, 0.25, ఇంకా లాస్ట్ 4. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 16.32 వచ్చింది. సో 16.32 అనేది మనం అనుకున్న దానికన్నా తక్కువ అన్నమాట, లీస్ట్గానే ఉంది. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి అంటే n-1 అంటే 10 - 1 = 9 అన్నమాట. సో 16.32 ఈ x స్క్వేర్ వాల్యూ ఉంది కదా, ఏదైతే ఇది ఉందో ఇది దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది హెన్స్ అప్రూవ్డ్ ఎట్ LOS 5%. అయితే సెకండ్ మోడల్లో DOF ఎలా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో R-1 C-1 అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ DOF డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి R-1 C-1 equal to 2 - 1 into 2 - 1 equal to 1. సో దీంతో ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీటెడ్.